ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ సార్, సారీ. నీకు గేమ్ కన్నా ముందు డిసిప్లిన్ నేర్పించాలి. రేపటి నుంచి నువ్వు ఎర్లీ మార్నింగ్ 4కే లేవాలి. అది అర్ధరాత్రి ఏమో కదా సార్. ఓకే సార్. మార్నింగ్ లేచి కాఫీలు టీలు తాగడం కాదు, ఫస్ట్ వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అయిన తర్వాత అంతగా తాగాలనుకుంటే బ్లాక్ కాఫీ తాగు, అది కూడా వితౌట్ షుగర్. బ్లాక్ కాఫీగా? ఆ తర్వాత బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాలి. మరి ఇల్లు ఉడిచి కల్లాపు జల్లి ముగ్గులు ఎవరు పెడతారు? నిన్ను నేనేమైనా ముగ్గుల పోటీకి ట్రైనప్ చేస్తున్నానా? కాదనుకోండి. అయినా ముగ్గుల పోటీలు ఇప్పుడు ఎందుకు పెడతారు? సంక్రాంతికి పెడతారు. ఓ జోకా? నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతున్నాను. అయినా అంత సీరియస్ గా చెప్పకపోతే కాస్త ప్రేమగా, అంటే అది ఫ్రెండ్లీగా చెప్పొచ్చు కదా అని అంటున్నాను సార్. ఫ్రెండ్లీగా చెప్పాలా? అవును సార్, ఇలా నవ్వుతూ చెప్పాలి. ఇలా నవ్వుతూ చెప్పాలి, అంతేగా? ఒక్క నిమిషం. నవ్వుతూ చెప్పాలా? అదెందుకు సార్? ఫ్రెండ్లీగా చెప్పమన్నావు కదా, అందుకు. మరి ఇంత ఫ్రెండ్లీగా వద్దు సార్, ప్లీజ్ సార్. స్కూల్లో మా పీటీ సార్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, దెబ్బలు పడకపోతే డిసిప్లిన్ రాదు అని. ఒకసారి ట్రై చేద్దామా? అయ్యో ఒక్కసారి. వద్దు సార్, వద్దు సార్. అరే, రేపటి నుంచి డిసిప్లైనింగ్ గానే ఉంటాను సార్. నిన్ను రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే డిసిప్లిన్ లో పెట్టాలి. వద్దు సార్, వద్దు సార్. అయ్యో వద్దు సార్, సార్ సార్. సార్ వద్దు సార్, వద్దు సార్. స్నేహ స్నేహ, వద్దు సార్. రుద్ర, అరే ఆపండి, 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 ఆపండి. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సర్కస్ అనుకుంటున్నారా? అందరి ముందు ఈ పిచ్చి వేషాలేంటి? ఇప్పుడు ఏమైంది శకుంతల? పిల్లలేదో సరదా పడి ఆడుకుంటూ నవ్వుకుంటున్నారు. నవ్వుకుంటే తప్పు లేదండి, నవ్వుల పాలు చేస్తేనే తప్పు.